మనం ఇప్పుడు ఐరన్ షాప్ లో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? దస్తగిరి. ఎలా ఉన్నారు? బాగానే ఉంది. ఎలా జరుగుతుంది ఐరన్ షాప్? బాగా నడుస్తుందా? మామూలుగా నడుస్తాం. ఆ, చెప్పండి. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరు అభివృద్ధి చేశారు ఈ వీధుల్లో? తెలంగాణకు చేస్తాం. తెలంగాణ చేశారు. ఇప్పుడు ఏమేం చేశారు మరి తెలంగాణలో అభివృద్ధి అనేది ఏ విధంగా చేశారు? అన్నీ చేసుకుంటూ వస్తాడునే ఇంకా మొత్తం ముందు పోతే ఇంకా చేస్తాడని నమ్మకంతోనే తెలంగాణకే ఇస్తామని అంటాం. ఇప్పుడు ఏమైనా పథకాలు పొందారా? మీ ఇంట్లో కానీ షాదీ ముబారక్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా మీరు పొందారా? పొందినాం. షాదీ ముబారక్ పైసలు వచ్చినాయి నరేందర్ సార్కి. అందరు ఇప్పుడు కూడా చేస్తాము, ఇంతకు ముందు కూడా ఇప్పుడు చేసి ఇస్తామని అంటాను. ఓకే, ఆ నమ్మకంతోనే మేము వేద్దామని అనుకుంటాం. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఐరన్ షాప్లో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. పేరు? శ్రవణ్ కుమార్. ఎలా నడుస్తుంది ఐరన్ షాప్ అనేది? ఇప్పుడు డల్ ఉంది మార్కెట్, పర్లేదు ఇప్పుడైతే. అంటే ఫెస్టివల్ మూడ్లోనా లేకుంటే నార్మల్గానే డల్ ఉందా? ఫెస్టివల్ నార్మల్గా డల్ ఉంది. చెప్పండి. ఈ ఈ డివిజన్లో అభివృద్ధి అనేది చెందిందా? ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీన ఎన్నికలకి ముందస్తుగా చేస్తున్నారు. ఎలా జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి అనేది? మరి పర్లేదు మామూలుగా ఉంది, మరీ హెవీగా లేదు, మామూలుగా మంచిగా లేదు. కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? బాగానే ఉంది. ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా వరదలు వచ్చాయి. ఇక్కడ వరదల్లో ఎవరైనా ఎమ్మెల్యే సహాయ సహకారాలు అందించారా లేదా? అందించారు. ఎవరు వచ్చారు? ఇక్కడ గుండు సుధార్ అని మేయర్ ఉన్నారు, ఎర్రబెల్లి దయాకర్ వచ్చారు, నరేందర్ కూడా వచ్చారు. ఇప్పుడు మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు మరి? టీఆర్ఎస్. మరి కేసీఆర్, బీజేపీ, కాంగ్రెస్లో ఈ మూడిట్లో ఏది వచ్చే అవకాశం ఉంది? ప్రజెంట్ నాకు తెలిసి అయితే మాత్రం టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లీడింగ్లో అదే ఉంది. కొద్దిగా ఎంతో గొప్ప చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అంతకుముందు. బీజేపీ అది సెంట్రల్, వాళ్ళ స్టేట్కే చేసుకుంటున్నారు, గుజరాత్ స్టేట్కే అభివృద్ధి చేసుకుంటున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ. మెటల్ వర్క్ షాప్లో ఉన్నాం. నమస్తే అండి. చెప్పండి. నమస్తే. పేరు? నా పేరు ఇమ్రాన్ అండి. బాగున్నారా? బాగున్నాం మేడం. ఎలా జరుగుతుంది మెటల్ షాప్ అనేది? వర్క్ అనేది జరుగుతుందా? బాగుంటుందా? పర్వాలేదు, మంచిగా ఉంటుంది. మనం గిరాకీ ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా పోటాపోటీన జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చేస్తున్నారా? ఏ విధంగా ఉన్నాయి? మీరేమైనా పథకాలు పొందారా? ఎలా ఉంది? అంటే మనం పథకాలు పొందినాం. మేము ఎప్పుడైతే మన హాస్పిటల్లో పోయినా కానీ మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కంటే మంచిగా ఉన్నది. వేరే పార్టీలు అంటే ఇక్కడ రావాలంటే కష్టం. ఈ ఏరియాలో, వరంగల్ ఏరియాలో అయితే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, వరదలు వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేశారా లేదా ఎలక్షన్ టైంలో వస్తున్నారా? ఈ వరదలు వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు వస్తున్నారు, కలుస్తున్నారు, అందరితోని కలిసి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఎక్కువ శాతం మీరు ఓటు ఎవరికి వేసే అవకాశం ఉంది? అయితే బీఆర్ఎస్ ఉంది. మనం ఇప్పుడు కొబ్బరికాయల షాప్ లో ఉన్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. పేరు? సాంబయ్య. ఎలా నడుస్తుంది షాప్ అనేది? బాగానే నడుస్తుందండి. ఫెస్టివల్ కాబట్టి ప్రస్తుతం బాగా నడుస్తుంది. అన్ సీజన్ కూడా కంటిన్యూ మంచిగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీన జరుగుతున్నాయి. ఏది ఇక్కడ మీ వీధుల్లో ఎవరు అభివృద్ధి చేశారు మరి? వీధులు అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నాడు. ప్రతి గల్లీ కానీ, మెయిన్ రోడ్స్ కానీ, తర్వాత కల్వర్ట్స్ కానీ, మోరీస్ కానీ బాగానే చేస్తున్నారు. తర్వాత వాటర్ సప్లై కానీ ఇవన్నీ బాగానే నడుస్తున్నాయి. ఇక్కడ మొన్న రీసెంట్గా చూసుకుంటే వరదలు వచ్చాయి. ఆ వరదల్లో మరి ఎవరైనా సహాయం చేశారా? నాయకులు ఎవరైనా వచ్చారా ఇక్కడికి? నాయకులు అంటే మాకు ఇక్కడ ఈ వంటర్ రోడ్లో ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర వాళ్ళు బాగా వస్తే నరేందర్ వచ్చిండు. తర్వాత వేరే మన అది జేసీబీ ద్వారా కూడా కొంత పబ్లిక్ను చిన్నప్పటి దగ్గర నీళ్ళు మునిపోతే బీచ్ ద్వారా కూడా పబ్లిక్ను రక్షించే బయటకు తీసుకొచ్చి చాలా కోఆపరేషన్ చేశాడు. నన్నపల్లి నరేందర్ ఎలక్షన్ టైంలోనే వస్తున్నారా లేదంటే మిగతా టైంలో కూడా ప్రజల్లోకి కూడా వస్తున్నాడు? ఎలక్షన్ టైంలో కూడా అందరు కలిసి కూడా ఓడుకోవడం బాగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మేము కూడా దాదాపు అతనికే కోఆపరేషన్ చేస్తున్నాం. ప్రజలు కూడా అతను కేసీఆర్ ద్వారా అంటే బీఆర్ఎస్ ద్వారా మనకు పథకాలు కూడా అన్ని విధాలు మంచిగా పొందుతున్నాం. కాబట్టి పబ్లిక్లో కూడా ఎక్కువ బీఆర్ఎస్నే అభిమానం చేస్తున్నారు. మీరు ఎవరికి ఓటేసే అవకాశం ఉంది? మేమంటే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మాకు పెన్షన్ అవి వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్కే ఓటేస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు కొబ్బరికాయల షాప్లో ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. పేరు? కృష్ణమూర్తి. పండుగలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మరి? పండుగలప్పుడు గిరాకీ ఉంటుంది. పండుగలప్పుడు నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు కూడా పోటాపోటీన ఉన్నాయి. ఏది గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది?
ఐడియా టీఆర్ఎస్ఏ ఉంది. వచ్చేసి కేసీఆర్ గెలిచే అవకాశం ఉందా లేదా మరి? కేసీఆర్